రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 36 నుంచి 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్లో 38.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బేగంపేటలో 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. అయితే రేపటి నుంచి టెంపరేచర్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్న వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అంతు చిక్కని వాతావరణమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా మనకు విపరీతమైన ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కూడా మనకు గత 10 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి మనకు ఎండాకాలం కాస్త ఎర్లీగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత కనిపించింది. ఇక మార్చిలో చూసుకున్నట్టయితే దాదాపు 40 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ఇక ప్రస్తుతం ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిల్ అనగానే మనకు మే అనగానే ఎండాకాలంకి పీక్ మంత్స్గా కూడా చెప్తూ ఉంటాము. ఈ 2 నెలల్లోనే ఎక్కువగా ఎండల తీవ్రత ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉంటాయి. దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడగాల్పులు కూడా ఈ 2 నెలల్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ 2 నెలలకు సంబంధించి ఎప్పుడు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మొదలు మనకు దాదాపు మనకు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే వర్షాల తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా వరకు కూడా ఉదయం అంతా ఎండల తీవ్రత ఉంటుంది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తుండడంతో కూడా కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. మనకు ఏప్రిల్ మొదలు ఎక్కడ కూడా 40 డిగ్రీల వరకు అయితే టెంపరేచర్స్ ఇప్పటి వరకు కూడా క్రాస్ కాలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 36 నుంచి 39 డిగ్రీల వరకు అయితే ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. టెంపరేచర్స్ మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒకేసారి మనకు దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు ఒకేసారి మనకు దాదాపు ఒక 15-16 డిగ్రీల వ్యత్యాసం ఉండేసరికి కూడా చాలా వరకు టెంపరేచర్స్ అధికంగా ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది.